మనం ప్రీవియస్ వీడియోలో వర్చువల్స్లో అడిగిన ఒక ప్యాటర్న్ వీడియో చూసినాం కదా. ఎవరైనా చెక్ చేయకపోతే నేను కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తా, సో చూడండి. ఈ వీడియోలో మనం వర్చువల్స్లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాము. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఒక ఇంటీజర్ వాల్యూ ఇన్పుట్లో యాక్సెప్ట్ చేయాలి, విచ్ స్పెసిఫైస్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్. అంటే ఎన్ని నేమ్స్ ఉన్నాయని చెప్పేసి స్పెసిఫై చేస్తుంది. ఆ తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అనేటివి మనము యాక్సెప్ట్ చేయాలి, విచ్ ఆర్ స్ట్రింగ్ వాల్యూస్. లాస్ట్ మనకి ఒక ఇంటీజర్ విచ్ స్పెసిఫైస్ ద ఇండెక్స్ అనమాట. సో ఈ ఇండెక్స్ కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనం ప్రింట్ చేయాలి అవుట్పుట్లో. ఒకవేళ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తే ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది. సో టు అవాయిడ్ దట్ ఎక్సెప్షన్ వీ హ్యావ్ టు ప్రింట్ ఇన్వాలిడ్. సో దీనికోసం మనం ఫస్ట్ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ java.util.scanner. ఈ స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ స్కానర్ SSE ఈక్వల్స్ టు న్యూ స్కానర్ విత్ ఇన్ దట్ system.in. ఈ system.in అనేది మనకి డిఫాల్ట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ java.lang ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ అనేది మనకి బై డిఫాల్ట్లో ఇంపోర్ట్ అవుతుంది, మనం ఇంపోర్ట్ చేసినా చేయకపోయినా. సో int size ఈజ్ ఈక్వల్స్ టు sse.nextInt. ఓకే, ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటి అంటే అరే లిస్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికోసం మనము అరే లిస్ట్ కూడా ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ java.util.arraylist. సో ఈ అరే లిస్ట్ అనేది స్ట్రింగ్ వాల్యూస్ మాత్రం యాక్సెప్ట్ చేయాలి. సో స్ట్రింగ్ అరే లిస్ట్ AL ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్. సో మనం అరే లిస్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం దానికి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేయాలి. సో దీనికోసం మనం ఒక లూప్ వాడాలి. ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ సైజ్ I++. సో ఈ అరే లిస్ట్కి మనం ఒక్కొక్క స్ట్రింగ్ వాల్యూ యాడ్ చేయాలి. సో ద మెథడ్ ఈస్ యాడ్ sse.nextLine. సో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం సైజ్ అనేది ఇవ్వాలా, ఇప్పుడు మనం నేమ్స్ ఇవ్వాలా. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ రీడ్ చేయగానే ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎందుకు ఈ ఇష్యూ మనకు వస్తుందంటే ఆఫ్టర్ రీడింగ్ ఇంటీజర్ వాల్యూ అంటే మనము ఈ 2 అనేది రీడ్ చేసిన తర్వాత దీని తర్వాత ఉన్న న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఇది రీడ్ చేస్తుంది అనమాట. సో టు అవాయిడ్ దట్ వీ హ్యావ్ టు రీడ్ దట్ నెక్స్ట్ లైన్. సో ఈ ఇంటీజర్ ఇడిచిపెట్టిన నెక్స్ట్ లైన్ని ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనం స్ట్రింగ్ వాల్యూ అనేది రీడ్ చేసుకోవచ్చు. టు జేమ్స్ జాన్. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో నెక్స్ట్ మన టాస్క్ ఏంటంటే మనము ఇంటీజర్ వాల్యూ రీడ్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ నేమ్స్ కూడా రీడ్ చేసుకున్నాం. ఆ తర్వాత లాస్ట్ ఏంటంటే ఇండెక్స్ వాల్యూ రీడ్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దిస్ ఇండెక్స్ వాల్యూ ఆ కరస్పాండింగ్ వాల్యూ మనకి లిస్ట్లో ఏమవుతుందో అది ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తే ఇన్వాలిడ్ అనేది ప్రింట్ చేయాలి. సో దానికి ఎట్లా, ఫస్ట్ మనం ఇండెక్స్ని రీడ్ చేసుకోవాలి. sse.nextInt system.out.println. ఆ అరే లిస్ట్లో ఇండెక్స్కి కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ మనం ప్రింట్ చేయాలి. అరే లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి, జేమ్స్ జాన్ పీటర్. సో ఇండెక్స్ వాల్యూ 2 ఇచ్చేద్దాం. సో పీటర్ అనేది ప్రింట్ అయింది. సో ఒకవేళ నేను ఇప్పుడు 3 ఇస్తే అది ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రేజ్ అవుతుంది. సో క్యాజువల్ ఏదో ఒక వాల్యూ ఇస్తున్నా. సో మనకి ఎక్సెప్షన్ అనేది రేజ్ అయింది. సో టు అవాయిడ్ దట్ ఎక్సెప్షన్ ఎప్పుడు మనకి నార్మల్ టర్మినేషన్ కావాలి కదా, ఇట్లా అబ్నార్మల్ టర్మినేషన్ అనేది రావద్దు. సో ఫస్ట్ మనం ఆ ఇండెక్స్ని చెక్ చేయాలి. సో మనం దానికి ఒక కండిషన్ రాయాలా, ఎట్లా, ఇఫ్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ లిస్ట్ యొక్క సైజు
al డాట్ సైజ్, దట్ ఈస్ అరే లిస్ట్ డాట్ సైజ్. సో ఈ సైజ్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ సైజ్ని రిటర్న్ చేస్తుంది. సో సపోజ్ మనకి దీంట్లో 3 వాల్యూస్ ఉన్నాయి అరే లిస్టులో. సో ఈ సైజ్ మెథడ్ 3 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 3 లేదా ఈక్వల్ టు 3 వచ్చినప్పుడు ఇన్వాలిడ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎల్స్ మనకి కరస్పాండింగ్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. పీటర్, జేమ్స్, జాన్. సో నేను 5. సో 5 ఇస్తే ఇన్వాలిడ్ అని వచ్చింది. ఫోర్ వాల్యూస్ జేమ్స్, జాన్, పీటర్, డోయ్. సో దీంట్లో నేను 3. సో థర్డ్ ఇండెక్స్లో నాకు డోయ్ అనే వాల్యూ ఉంది. సో అది ప్రింట్ అయింది. సో అవర్ కోడ్ ఈస్ వర్కింగ్ ఫైన్.